డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ చెప్పిన అబద్దాలనే మళ్లీ చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ జగన్ పచ్చి అబద్దాలు మొదలెట్టారు. తాము చెప్పేదే నిజమంటూ జగన్ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లడ్డు వ్యవహారంపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టులు పెట్టారు. దీని అర్థమేంటి చంద్రబాబు, వేరే సాక్ష్యం కావాలా అంటూ ప్రశ్నలు వేశారు. సత్యమేవ జయతే అంటూనే అసత్యాలు వెల్లవేశారు. దేశంలోని అన్ని పార్టీలు నేతలను ఈ పోస్టుకు జగన్ ట్యాగ్ చేశారు. రైట్, ఈ ట్యాగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. సుమిత్ర, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారు లడ్డు వ్యవహారంలో ట్విట్టర్ రాజకీయానికి తెరతీశారు. నిన్నటి వరకు ఆయన ఈ లడ్డు వ్యవహారంలో అనేక అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజల్లో నమ్మకం కుదరకపోవడం, దీంతో తిరిగి ట్విట్టర్ ద్వారా పదే గతంలో ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా టీడీపీపై దుష్ప్రచారం చేసి అసత్యాలను ప్రచారం చేసి 2019లో అధికారంలోకి వచ్చారు, అదే వ్యూహాన్ని తిరిగి ఆయన అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే వరుస ట్వీట్లను సుమారు 6 ట్వీట్లను ఒకే అంశం మీద ఆయన చేయడం జరిగింది. ఆ ట్వీట్ ను చేస్తూ ఒక పదే ఒకటే అంశాన్ని ప్రస్తావించారు. దీని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు, దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా, సత్యమేవ జయతే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో వివిధ సందర్భాల్లో ఆలయ ఈవో శ్యామలరావు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన కటింగ్లను కట్ చేసి ఉపయోగించి దీనికంటే కల్తీ రాజకీయం ఉంటుందా అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ను కూడా అటు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటికీ, అదేవిధంగా విహెచ్పి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలకి, అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర ఆంగ్ల పత్రికలు, ఆంగ్ల మీడియా ఛానళ్లకు, దీంతో పాటు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరికీ, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులందరికీ కూడా కలిపి ఆయన అదే సేమ్ ట్వీట్ ను 6 సార్లు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా నిజం చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారని ఇన్ని ట్వీట్లు ఈ విధంగా పెట్టడం ద్వారా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ కలిసిందని ఈవో శ్యామలరావు చెప్పిన అంశాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి కల్తీ కలిసింది, దాన్ని లడ్డూల్లో వాడారు, ఎక్కడ వాడారో చెప్పలేము అని కూడా చెప్పిన అంశాన్ని, ఈ అంశాలన్నింటినీ కూడా జోడిస్తూ ఏదో అసత్యపు ప్రచారం తమపై జరుగుతుందనే యాంగిల్లో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే వాస్తవాలను కప్పిపుచ్చుతూ అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేయడంలో భాగంగానే ఈ వరుస ట్వీట్లను అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. తను ఏదైతే తప్పు చేశారని నిరూపణ అయిందో, తన హయాంలో జరిగినటువంటి తీవ్రమైన అపచారం జరిగిందో దాన్ని కప్పించుకునేందుకు పెట్టినటువంటి మీడియా సమావేశంలో కూడా ఆయన అబాస్ పాలవడంతో, ముఖ్యంగా పార్టీ నాయకులే ఆ మీడియా సమావేశం తమకు పాజిటివ్ కాకపోగా, మైలేజ్ రాకపోగా, చివరకు ఆ తీవ్రమైనటువంటి ఇబ్బంది పార్టీకి కలగజేసిందని చెబుతున్న నేపథ్యంలో ఆయన చివరకు మరలా తన పాత ఆయుధాన్ని, అస్త్రాన్ని, సోషల్ మీడియాని నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వరుస పోస్టింగ్లు అయితే చేస్తూ ఉన్నారు. కేవలం ఆ అర్ధగంట నుంచి 40 నిమిషాల వ్యవధిలోనే 6 ట్వీట్లు, ఒకే ట్వీట్లు పదే పోస్ట్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.